హలో యూట్యూబ్ పీపుల్, ఈరోజైతే మా సూర్యాపేట దగ్గరలో ఉన్న పిల్లలమరి గ్రామానికి అయితే వెళ్తున్నామండి. అక్కడ ఒక పాత శివాలయం ఉందండి. ఆ శివాలయ దర్శనానికి అయితే వెళ్తున్నామండి. ఆ శివాలయం అయితే 1208 కాకతీయుల కాలంలో బట్టిరెడ్డి భార్య ఎరకసాని నిర్మించిందంట అండి. ఇది పురాతన కాలం దేవాలయం అండి. ఈ ఆలయంతో పాటు 3 దేవాలయాలు ఉన్నాయండి. పార్వతీ మహాదేవుల, నాగేశ్వర స్వామి దేవాలయం, త్రికుటేశ్వర దేవాలయం, చెన్నకేశవ దేవాలయం. చూడండి, మేమైతే ఎరకేశ్వర స్వామి దేవాలయానికి అయితే వచ్చామండి దర్శనానికి. 14వ శతాబ్దం ప్రారంభంలో అల్లావుద్దీన్ ఖిల్జీ దక్కన్ ప్రాంతంలో జరిపిన దాడుల వల్ల ఆ సమయంలో ఈ ఆలయం ధ్వంసం చేయబడిందండి. తర్వాత ముసురూరి నాయక రాజవంశానికి చెందిన కాపయ్య నాయకుడు దీన్ని మళ్ళీ స్థాపించినట్లు పురాణాల్లో చెప్పబడుతుందండి. చూడండి, ఇక్కడైతే మా వారు పసుపు కుంకుమ నాగేశ్వర స్వామికి అయితే వేస్తున్నాడండి. తర్వాత వచ్చి ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టామండి. చూడండి, అది 800 సంవత్సరాల గల బావి అండి. ఇదైతే గుడి ఎంట్రన్స్ అండి. చూడండి, ఎంతో పురాతన గల దేవాలయం, మొత్తం రాళ్లతో చెక్కబడిందండి. చూడండి, సోమవారం నాడైతే శివుని ఇలా అలంకరించారండి. శివరాత్రి నాడైతే ఫుల్ రష్ ఉంటుందండి ఈ టెంపుల్ అయితే. మేము మామూలు డే వెళ్ళాం కాబట్టి అంత రష్ అయితే లేదండి. సో ప్రశాంతంగా దర్శనం అయితే అయ్యిందండి. చూడండి టెంపుల్ ఎలా ఉందో. మా బాబు కూడా ఓం నమ శివాయ అని మొక్కుకుంటున్నాడండి. మా బాబు గంట కొడతా అంటే గుళ్ళో వాడితో గంట కొట్టించానండి. ఆ రోజు చాలా కోతులు వచ్చాయండి టెంపుల్కి అయితే. మోడీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఆ కోతుల పైనే ఉందండి, అవి ఏమంటాయో అని. చూడండి, దేవాలయం అయితే చాలా బాగుంటుందండి, మీరు ఒకసారి దర్శించండి. ఇది తెలుగు శాసనంలో లిఖించబడిందండి. చూడండి, మొత్తం రాళ్లతోనే చెక్కబడింది ఈ టెంపుల్ మొత్తం. మేము పిల్లలు మరి అప్పుడప్పుడు వస్తుంటామండి. ఇది పురాతన దేవాలయం కాబట్టి దూరం నుండి కూడా సందర్శకులు అప్పుడప్పుడు వస్తుంటారండి. చూడండి, ఇలా ఉంటుందండి దేవాలయ ప్రాంగణం మొత్తం. కాకతీయుల కాలంలో నిర్మించినా కూడా ఈ గుడి చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. చూడండి, మా బాబు కూడా ఎక్సైట్మెంట్తో చూస్తున్నాడు. టెంపుల్ మొత్తం తిరిగి ఎరకేశ్వర దేవాలయం మొత్తం అయితే తిరిగి చూసామండి. చాలాసార్లు వెళ్ళాము. చూడండి ఎలా ఉందో. ఇక్కడ ఈ దేవాలయానికి మళ్ళీ చూపించే దేవాలయానికి ఇక్కడ నుంచి ఆ దేవాలయానికి కింద మార్గం అయితే ఉందండి. అది మీకు అక్కడ చూపిస్తాను తర్వాత దేవాలయంలో. చూడండి, వెలుగులతో ఎలా చెక్కబడిందో. ఎంట్రన్స్ అండి. చూడండి, ఇలా అయితే టెంపుల్ మొత్తం తిరిగి అయితే చూపించామండి. ఇవి వచ్చేసి నవగ్రహాలండి.
నవగ్రహాల చుట్టూ తిరిగితే ఏ దోషమున్నా పోతాయంట. సో నవగ్రహాల చుట్టూ అయితే మేము కూడా తిరిగామండి. మా బాబు అయితే ఎగ్జైట్మెంట్తో ఏంటివి అని అన్నట్టు తిరిగాడండి. వాడికి తెలియదు కదా. నవగ్రహాల ప్రదక్షిణ అయితే అయిపోయిందండి. తర్వాత ఇంకో టెంపుల్ అయితే వెళ్తున్నామండి. చూడండి అదే ఎంట్రన్స్. ఇక్కడ వచ్చేసి కొత్తగూడి ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉందండి. దాని తర్వాత వచ్చేసి ఇంకో దేవాలయం ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి ఒక ఊరేగింపు రథం ఉందండి. ఇదే చెన్నకేశ్వర స్వామి దేవాలయం అండి. పక్కనే ఊరేగింపు రథం కూడా ఉందండి. పాతకాలం నాటి రథం. ఇది ఉపయోగిస్తున్నారో లేదో తెలియదండి. చూడండి ఇదే ఎంట్రన్స్ అండి చెన్నకేశ్వర దేవాలయానికి. లోపలికైతే వెళ్ళి చూసామండి. ధ్వజస్తంభం అండి ఈ గుడిది. పైన అయితే ప్యారెట్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ దేవాలయం దగ్గరలో. చూడండి ఇదే చెన్నకేశ్వర స్వామి దేవాలయం అండి. ఈ దేవాలయం అయితే క్లోజ్ చేసి ఉందండి. కానీ ముందు అయితే ఉయ్యాల ఉందండి. ఇవన్నీ కాకతీయ టెంపుల్స్ అండి. ఇక్కడ ఏమో వస్తువులు కూడా ఉన్నాయండి. నేను చెప్పాను కానీ మాకు ఉయ్యాల కనిపించిందండి. కానీ టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉందండి. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది చూడండి టెంపుల్కి ఎదురుగా అయితే. ఇదే ఉయ్యాలండి. టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉందండి. మా బాబు అయితే ఆ ఉయ్యాలను అయితే ఊపాడండి. ఇవి మొత్తం రాతితోనే చెక్కబడినాయండి ఈ దేవాలయాలన్నీ. చూడండి నెక్స్ట్ వచ్చేసి ఇదే పార్వతీ పరమేశ్వర దేవాలయం అండి. ఇక్కడ కూడా ఒక రథం ఉందండి, ఊరేగింపు రథం. ఇది వచ్చేసి మర్రి చెట్లు కూడా ఉన్నాయండి. చూడండి ఇదే ఎంట్రన్స్ అండి. ఇది ధ్వజస్తంభం. ఇదే మహాదేవ నాగేశ్వర స్వామి దేవాలయం అండి. పురాతన గల ఈ దేవాలయాలు అయితే చూడండి రాతితో ఎలా చెక్కబడ్డాయో. ఎన్ని సంవత్సరాలైనా ఇంత స్ట్రాంగ్గా ఉన్నాయండి. మేమైతే అక్కడ విభూది పెట్టుకున్నామండి. ఇప్పటికీ చిక్కు చెదరకుంటుందండి. చూడండి నాగుపాములు, అటు ఇటు నాగుపాములతో ఎలా
శివుని నమ్ముతానండి. ఎందుకంటే ఏ బాధలున్నా ఆయనే తీరుస్తాడని నమ్ముతాను. ఓం నమ శివాయ అంటే అన్ని బాధలు పోతాయని అనుకుంటానండి. ఇది పురాతన కాకతీయ కాలంలో లిఖించిన శాసనం అండి. ఇది వచ్చేసి శ్రీ బ్రహ్మ సరస్వతి దేవాలయం అండి. చూడండి, సరస్వతి దేవి రూపం ఇలా ఉందండి. ఏం చక్కగా ఉందండి సరస్వతి దేవి రూపం అయితే. చాలా బాగా అనిపించిందండి. మా బాబు అయితే మంచి చదువు రావాలని మొక్కుకుంటున్నాడండి సరస్వతి దేవికి. వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి అండి. ఇక్కడ నుండి ఆ గుడికి సొరంగ మార్గం ఉందని చెప్తారండి. ఇది వచ్చేసి పురాతన కాలం 1000 సంవత్సరాలు గల బావి అండి. చూడండి, అందులో వాటర్ ఉన్నాయి. ఇది వచ్చేసి శ్రీ త్రికుటేశ్వర స్వామి ఆలయం అండి. ఇక్కడ వచ్చేసి 3 లింగాలు ఉంటాయండి. ఇది ఒక శివలింగం అండి. ఇది ఇంకో శివలింగం అండి. చూడండి, ఇది ఇంకో శివలింగం అండి. 3 శివలింగాలు ఉంటాయి కాబట్టి త్రికుటేశ్వర స్వామి ఆలయం అంటారండి. మేమైతే నంది చెవులో అయితే మాకు కావాల్సిన కోరికలు అయితే కోరుకున్నామండి. చూడండి ఎలా చెప్తున్నానో నాకు కోరికలని. మా బాబు కూడా చెప్తున్నాడండి. మొత్తానికైతే పిల్లల మరి టూర్ అయితే కంప్లీట్ అయిందండి. ఓం నమ శివాయ.